Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 41వ పర్ష పిన్కాస్ అంటే ఇత్తడి నోరు అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 41వ పర్ష మరియు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండంలో ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16వ వచనం నుండి 29వ అధ్యాయం 11వ వచనం వరకు. పర్షత్ పిన్కాస్ యొక్క 6వ అలియా పస్కా, షవోత్ మరియు రోస్ హష్నా పండుగల సమయంలో అర్పించాల్సిన బలులను వివరిస్తుంది. పస్కా అనగా నీసాన్ 14వ తేదీ కోసం రోజువారీ అర్పణలతో పాటు 7 రోజుల పాటు 2 ఎద్దులు, 1 పొట్టేలు, 7 లోపం లేని గొర్రెపిల్లలు, తృణధాన్య అర్పణలు మరియు పానీయ అర్పణలు అర్పించబడతాయి. షవోత్ అనగా పెంతెకోస్తు పండుగ కోసం సమానమైన బలులు అర్పించబడతాయి. అదనంగా 1 మేకపిల్లను పాపరిహార బలిగా మరియు 2 గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పిస్తారు. రోస్ హష్నా అనగా శృంగధ్వని పండుగ కోసం రోస్ హొదేష్నా అర్పించే బలులతో పాటు 1 ఎద్దు, 1 పొట్టేలు, 7 లోపం లేని గొర్రెపిల్లలు, తృణధాన్య అర్పణలు, పానీయ అర్పణలు మరియు 1 మేకపిల్లను పాప పరిహార బలిగా అర్పించాలి. ఈ అలియా ఎలోహింతో సంబంధాన్ని బలపరిచే పండగల ద్వారా ఆయన పవిత్రతను గౌరవించడం మరియు ఇశ్రాయేలీల ఆరాధనలో క్రమశిక్షణ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి. షలోమ్ లెహిత్రోత్.